అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తిరుమల లడ్డు కల్తీ నెయ్యిపై మాట మార్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జగన్ నెయ్యి కల్తీ చేశాడని తాను ఎక్కడా చెప్పలేదన్నారు పవన్ కళ్యాణ్. ఇక తాను ఎక్కడా గత ప్రభుత్వ అధినేత ప్రమేయం ఉందని చెప్పలేదంటూ పవన్ పేర్కొన్నారు. టీటీడీ పాలక మండలి బాధ్యత తీసుకోవాలి అని చెప్పినట్టుగా పవన్ చెప్పారు. పవన్ కళ్యాణ్ యూటర్న్ పై మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేస్తున్నారు. జగన్ తప్పు చేశాడని గతంలో పవన్ గగ్గోలు పెట్టారంటూ పేర్ని నాని చెబుతున్నారు. నెయ్యిలో మాంసం కలిసిందని నాడు విమర్శలు చేశారు అంటూ పేర్ని నాని అన్నారు. ఇక ఇప్పుడు పవన్ మాట ఎందుకు మార్చారు అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి. ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. పవన్ కళ్యాణ్ గారు ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్ లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనే దుర్బుద్ధితో ఆయన తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా కడాన ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించడానికి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, అలాగే స్వామివారి మహత్యాన్ని మచ్చ తీసుకురావటానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకోటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పంది కొవ్వు కలిపాడు, అలాగే చేప కొవ్వు కూడా కలిపాడు జగన్మోహన్ రెడ్డి గారు. మా మతాన్ని ఇలా చేస్తావా అలా చేస్తావా అని కాషాయ బట్టలు కట్టుకుని పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ ఇవాళ మాట్లాడిన భాష, అసత్యాలు, నిందలు. పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు? జగన్మోహన్ రెడ్డి మా మతం నీకేం సంబంధం, నీ మతం వేరు మా మతం వేరు, మా దేవుడి ప్రసాదంలో నువ్వు పంది కొవ్వు కలుపుతావా, ఆ కొవ్వు కలుపుతావా, ఈ కొవ్వులు కలుపుతావా అని చెప్పి నారా లోకేష్ గారేమో పంది మాంసం కలిసిందని చెప్పి మాట్లాడతారు. ఇవాళ ఏం చెప్తున్నారు? ఇవాళ కూడా నిజంగా చూడండి ఎంత దురదృష్టం. ఏమనాలి? ఇది కలికాలం కాకపోతే, పోయే కాలం బుద్ధులు కాకపోతే, పెదప బుద్ధులు కాకపోతే ఈ రోజు కూడా మాట్లాడుతున్నారు. ఏమని? కల్తీ జరిగిందని మాట్లాడట్లా, ఈ రోజుకి కొవ్వు ఉంది. 35వ పేజీలో చెప్పాడు. ఎవడ మావయ్య చెప్పింది 35వ పేజీలో. ఏ మావయ్య చెప్పాడు 35వ పేజీలో? ఇలా 35వ పేజీలో ఇలా అభియోగాలు వచ్చినాయి అని చెప్పని నెరేట్ చేశాడు సిబిఐ. ఇక దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, పవన్ కళ్యాణ్ తన మాట మార్చారంటూ కూడా పేర్ని నాని మాట్లాడటం జరిగింది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? రేణు, తిరుమల లడ్డు అంశం పైన అసెంబ్లీలో సుదీర్ఘ సమావేశం జరిగింది. ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనలేదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆయన నేరుగా పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నేడు రేపు ఆయన పులివెందుల నియోజకవర్గంలో పర్యటించారు. మరోపక్క ఏదైతే అసెంబ్లీలో జరిగిన శాసనసభలో జరిగిన అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ రెండు భిన్న ధోరణులు వినిపించాయి. సీఎం చంద్రబాబు నాయుడు లడ్డు అంశంలో కల్తీ జరిగిందంటూ నెయ్యిలో జంతుకల వివరాలు కలిశాయంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోపక్క ఉప ముఖ్యమంత్రి ఏదైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో, పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారం జగన్ కు సంబంధం లేదు, జగన్ కు తెలిసి కల్తీ జరిగిందని నేను ఎప్పుడు వ్యాఖ్యానించలేదు. అప్పుడు ఏదైతే టీటీడీ పాలక మండలి ఏదైతే ఉందో
పాలక మండలి బాధ్యత వహించాలి. ఏదైతే నెయ్యి కల్తీ జరగడానికి జగన్ కారణము అంటూ నేను ఎప్పుడూ మాట్లాడలేదంటూ పవన్ కళ్యాణ్ స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. ఇక్కడ కూటమిలో 3 పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో రెండు కీలకంగా ఉన్నాయి. ఒకటి టీడీపీ అయితే 2 జనసేనకు సంబంధించిన 21 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. పార్టీలో ప్రధానంగా భాగస్వామ్యం ఉంది. 3 కేబినెట్ మంత్రులు కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అధినేత ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక కామెంట్ చేస్తే పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధంగా కామెంట్ చేస్తారు. అయితే ఓవరాల్ గా మనం గమనించినప్పుడు ఏదైతే సీఎం చంద్రబాబు అయితే లడ్డులో కల్తీ జరిగింది, నెయ్యిలో కల్తీ జరిగింది అంటున్నారు. మరోపక్క జనసేనకు సంబంధించిన డిప్యూటీ సీఎం మరోమారు మాట మార్చారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే కల్తీ అంశం తెరపైకి వచ్చినప్పుడు, ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ అంశం బయటకు వచ్చినప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తిరుమల మెట్లు, దుర్గమ్మ మెట్లు కూడా కడిగిన నేపథ్యం చూసాము. ఏదైతే ఇలా ఆరోపణలు వచ్చాయి, దాని మీద చర్యలు తీసుకోమంటూ నేను ప్రభుత్వాన్ని కోరాను తప్ప నేను ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీకి పాల్పడ్డాడనే వ్యాఖ్యలు నేను ఎక్కడా చేయలేదంటూ పవన్ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. మరోపక్క సీఎం చంద్రబాబు పదే జగన్మోహన్ రెడ్డి కులం, జగన్మోహన్ రెడ్డి మతాన్ని తెరపైకి పదే తీసుకొచ్చారు. ఇక్కడ ప్రధానంగా తనకు ఏదైతే వెంకటేశ్వర స్వామి తన కులదైవం అంటూ తాను రోజుకు 2 నిమిషాలు వెంకటేశ్వర స్వామి ముందు ప్రార్థన చేస్తానంటూ చంద్రబాబు నాయుడు తన ధోరణిలో తాను అసెంబ్లీలో చెప్పుకుంటూ పోయారు. మొత్తం ఎమ్మెల్యేల వ్యవహారాన్ని చూసినప్పుడు ఇక్కడ ప్రధానంగా లడ్డు అంశంలో జగన్మోహన్ రెడ్డి కారణం చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా సిబిఐసి తెచ్చిన నివేదిక, ప్రభుత్వం నియమించుకున్న ఏకపక్ష కమిషన్, ఇలా ఈ మొత్తం వ్యవహారం నడుస్తున్నాం. కానీ ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు నేతల మధ్య సఖ్యత ఉందా లేదా అనే అంశం కూడా ఒకటి మనకు తెరపైకి వచ్చిన అంశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య చేశారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు మరో వ్యాఖ్య. ఈ అన్ని అంశాలపైన ఏదైతే పేర్ని నాని స్పందించారు, ఇక్కడ ప్రధానంగా కలిసి జంతుకు కలిసిందంటూ చంద్రబాబు పదే వ్యాఖ్యానిస్తున్నారు. ఒకనొక సుప్రీంకోర్టు ఒకనొక స్టేజ్ లో ఈ అంశం పైన ఎవరు మాట్లాడదని చెప్పినా కూడా పదే సీఎం చంద్రబాబు నాయుడు అదే ఆరోపణ చేస్తున్నారంటూ ఒక పక్క పేర్ని నాని వ్యాఖ్యానించారు. మరోపక్క గతంలో జగన్ కు సంబంధం ఉందంటూ వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు మాట మార్చారంటూ పేర్ని నాని విరుచుకుపడ్డారు. ఈ మొత్తం వ్యవహారం అయితే కల్తీ లడ్డు అంశాన్ని అసెంబ్లీలో చివరికి చర్చించి ఈ అంశాన్ని ఇక్కడితో క్లోజ్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తుందనే ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. రేణు, కానీ ఈ అంశం క్లోజ్ అయ్యేలా కనిపిస్తుందా కిరణ్? ఎందుకంటే కూడా ఇప్పటికే కూడా చాలా మంది ఈ అంశాన్ని ఇప్పటితో ఆపాలి, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. అయినప్పటికీ కూడా పదే ప్రస్తావనకి రావటం, ఒకళ్ళు దీని గురించి మాట్లాడటం, దానికి మరొకరు విమర్శ చేయటం, ప్రతి విమర్శలు, దీంతో కూడా తిరుమల లడ్డు రాజకీయాల్లో మారిపోయాయి ఏపీ రాజకీయాలు. నేను ఇక్కడ 2 అంశాలు ప్రధానంగా. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పు జరిగిందనే అంశాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తుంది. మరోపక్క ఇందుకు ప్రధాన కారణమైన ఏదైతే ఇందులో ప్రధాన పాత్ర పోషించే బీజేపీ అన్నిటికన్నా ముందు ఏదైతే మనోభావాల విషయంలో కానీ, తిరుమల లడ్డు అంశంలో కానీ, మరో అంశంలో కానీ విరుచుకుపడే బీజేపీ ఇక్కడ సైలెంట్ గా ఉంది. ఎందుకంటే బీజేపీ కోట్లాది మంది మనోభావాలు దెబ్బతీయకూడదంటూ ఇప్పటికే విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు ఇప్పటికే హితబోధం చేస్తున్నాయి. మరోపక్క విహెచ్పి నాయకులు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి తిరుమల లడ్డు అంశంలో కల్తీ జరిగిందా లేదా అనే అంశం వెంకటేశ్వర స్వామి సిబిఐ చూసుకుంటుందంటూ పలువురు వ్యాఖ్యానించారు. హిందూ నేతలు కావచ్చు, విహెచ్పి నేతలు కావచ్చు, మరోపక్క ఆర్ఎస్ఎస్ నేతలు కావచ్చు, వారు క్లారిటీగా స్పష్టంగా చెప్తున్నారు. మరోపక్క మఠాధిపతులు కూడా దైవదేవుని అంశము దేవుడు చూసుకుంటాడు, తప్పు జరిగితే అందుకు వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా శిక్షిస్తాడంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క ఏదైతే జనసేనలో కూడా ఏకంగా బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి తప్పు చేసి ఉంటే సిబిఐ చుట్టూ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారంటూ వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా ఈ అంశాన్ని కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశాన్ని ప్రభుత్వం ఎంత తొందరగా వదిలేస్తే అంత మంచిదంటూ ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఆ కోణంలో కూడా చర్చలు నడుస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం పదే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మతానికి సంబంధించిన అంశాన్ని ఆపాదించడం వల్ల ఎక్కువ మంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయనే అంశాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం గ్రహించడం లేదంటూ స్థానికంగా కానీ ఏదైతే ప్రజల నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరి టీడీపీ కూటమి పదే ఎందుకు లడ్డు అంశానికి తెరవైపు మొగ్గు చూపుతుందా అనేది కూడా కాలం నిర్ణయించాలి. ఇప్పటికైతే సిబిఐ ఇచ్చిన అంశంలో కానీ అటు వైఎస్ఆర్సీపీ, ఇటు టీడీపీ రెండు పార్టీలు విమర్శలు చేసుకుంటూ ఏదైతే రాష్ట్రంలో ఇంకా సమస్యలు లేనట్టు, రాష్ట్రంలో లక్షలాది సమస్యలు ఉన్న సమస్యలపైన దృష్టి పెట్టకుండా ఎంతసేపు తిరుమల లడ్డు
తిరుమల లడ్డు అంశం మాట్లాడుతున్నారు. మరోపక్క వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికి ఇందాపూర్ హెరిటేజ్ డైరీ అంశాన్ని పదే పదే శాసన మండలిలో ప్రస్తావించారు. ఈ మొత్తం వ్యవహారం ఒకవైపు అసెంబ్లీలో తిరుమల లడ్డు అంశం చర్చిస్తే శాసన మండలికి వచ్చే అంశంలో శాసన మండలిలో వైఎస్ఆర్సీపీకి బలం ఉంది కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ మండలి ప్రతిపక్ష నేత ఏదో బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో మాకు బలం లేదు కాబట్టి మీరు అక్కడ చర్చిస్తున్నారు, బలము ఇక్కడ ఉంది, చేతనైతే ఇక్కడికి వచ్చి చర్చించండి అంటూ ఏకంగా నారా లోకేష్ కూడా సవాల్ ఇస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే అధికార ప్రతిపక్షాలు ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం లడ్డు, ఇందాపూరు, హెరిటేజ్ డైరీ అంశాలపైన తిరుగుతూ ఉండడం చూస్తే ప్రజలు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రజా సమస్యలు పక్కన పెట్టింది అనే విమర్శలు పాలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టు ఏదైతే రాజకీయ విశ్లేషకులు కానీ సీనియర్ రాజకీయ నేతలు కానీ ఈ అంశాన్ని ఎదురేసి ప్రజల సమస్యలపైన దృష్టి పెట్టాలంటూ హితవు పలుకుతున్నారు. రైట్, స్టే విత్ us కిరణ్, మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక ఈరోజు అసెంబ్లీలో కూడా తిరుమల లడ్డు వ్యవహారం మరోసారి చర్చకు రావడం జరిగింది. ఇక్కడ మాట్లాడటం కూడా అంటే ఈసారి పూర్తిగా కూడా దీని గురించి మాట్లాడి ఇక్కడితో క్లోజ్ చేద్దామన్నట్లుగా కూడా ఇప్పుడు దీని గురించి కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు చర్చించినట్లుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు దీని గురించి మాట్లాడటము, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం. అయితే పవన్ కళ్యాణ్ ఈసారి మాట్లాడినటువంటి తీరును పేర్ని నాని ప్రశ్నించారు. గతంలో తిరుమల లడ్డూలో కూడా ఏదైతే యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ కూడా మీరే ఆరోపించి మీరే మెట్లు కడిగారు, తీవ్రంగా దీని మీద వ్యాఖ్యలు చేశారు. ఇంకా అలాంటిది ఇప్పుడు మాట మార్చి జగన్కి దీంతో సంబంధం లేదన్నట్టు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అంటే జగన్ గురించి కూడా ఎప్పుడు నేను ప్రస్తావించలేదు, ఎవరైతే టీటీడీలో పనిచేశారో టీటీడీ బోర్డు దీనికి సంబంధం అంటూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక దీన్ని పేర్ని నాని కూడా తప్పు పెడుతూ మీరు మాట మార్చారు అంటూ కూడా పేర్ని నాని ప్రశ్నించారు. ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారంటూ కూడా పేర్ని నాని క్వశ్చన్ చేయడం జరిగింది.